హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయాన్ని దక్కించుకున్న వైసీపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా 175/175 సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్న జగన్ కు రాష్ట్ర ప్రజలు షాక్ ఇచ్చి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. దాంట్లో భాగంగానే ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీ విజయం సాధించి జూన్ నెల 12వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పటి నుండి వైసీపీ పార్టీ నేతలకు తెలియని ఒక భయం ఏదో వెంటాడుతున్నట్టు అనిపిస్తోంది. దీనిని గ్రహించిన కొందరు వైసీపీ నేతలు పార్టీ నుండి జంపింగ్స్ చేయడం మొదలుపెట్టారు. దీనికి కారణం ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సిట్టింగులను మార్చడం ఒకటైతే, కొంతమంది నోటి దురుసు వల్ల పార్టీకి చెడ్డ పేరు జనాల్లోకి వెళ్లిపోయింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత చిన్నగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో భాగంగానే జగన్ వల్ల నొచ్చుకున్న ఎంతో మంది ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. అలాగే తాజాగా అదే గుంటూరు జిల్లాలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేశారు. వైసీపీ హయాంలో పదవులు అనుభవించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తుతం చాలా మంది పార్టీ ఫిరాయింపుల పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో మాజీ మంత్రి రావెల కిషోర్, డొక్క మాణిక్య వరప్రసాద్, మద్దాలి గిరి, కిలారి రోషయ్య. అయితే ఎన్నికల ముందు పార్టీ మారి టీడీపీలో చేరిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరలా భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే లావు పార్టీ మారడంతోనే వైసీపీ పతనం ఆరంభమని తెలుస్తోంది. ఎందుకంటే లావు కాంట్రవర్సీలు ఏమీ లేని ఎంపీగా ఆయనకు మంచి పేరుంది. అలాంటిది ఆయన పార్టీ మారేలాగా చేసిన వైసీపీ చేష్టల్ని బట్టి వైసీపీ తన ఓటమిని గ్రహించలేకపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జగన్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చింపుతున్నారు. దాంట్లో భాగంగానే ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వేళ ఇక్కడ పార్టీ నేతలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేజారిపోతున్నారు. ఇంకోవైపు ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు 2 ఎమ్మెల్సీలు కూడా హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో వారు కూడా టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.